2024 జనవరి 10న ముక్కోటి ఏకాదశి రాబోతుంది. హైందవుల పండుగ అయితే చాంద్రమానం ప్రకారమో లేక సౌరమానం ప్రకారమో జరుపుకుంటారు. కానీ ఈ రెండిటికి కలయికతో ఆచరించే పండుగ ఒకటి. అదే ముక్కోటి ఏకాదశి. సూర్యుడు ధనుస్సు రాశిలో ప్రవేశించిన తర్వాత వచ్చే ఏకాదశి రోజున ముక్కోటి ఏకాదశిని జరుపుకుంటారు. ఈ రోజున ముక్కోటి దేవతలందరూ కూడా విష్ణుమూర్తిని దర్శించుకుంటారని ఓ గాథ. అందుకనే ఈ రోజుకు ముక్కోటి ఏకాదశి అన్న పేరు వచ్చింది. ఇక ఈనాడే మధుకైటవులని రాక్షసులకు శాప విమోచనం కలిగించి వారికి తన వైకుంఠ ద్వారం వద్ద దర్శనాన్ని అనుగ్రహించాడు విష్ణు భగవానుడు. తమలాగే ఈ రోజున ఎవరైతే వైకుంఠ ద్వారాన్ని పోలిన ఉత్తర ద్వారాన్ని దర్శించుకుంటారో వారికి మోక్షాన్ని ప్రసాదించమని వేడుకున్నాడు వారిద్దరు. అప్పటిలా నుంచి ఉత్తర ద్వారం కూడా శ్రీవారిని దర్శించుకునే ఆచారం మొదలైంది. ఈ ఏకాదశి నాడే వైకుంఠంలోని విష్ణుమూర్తి వారి అంతరంగిక ద్వారాలు తెరుచుకున్నాయి కాబట్టి దీనికి వైకుంఠ ఏకాదశి అని పేరు కూడా స్థిరపడింది. అయితే ఎంతో పవిత్రమైన ఈ ముక్కోటి ఏకాదశి రోజు బియ్యం డబ్బాలో దీనిని పెడితే చాలు, కూర్చొని తిన్నా తరగని ఆస్తి వస్తుందని, మీ జీవితం మారిపోతుంది, మీ కష్టాలన్నీ కూడా పోతాయి, ఆర్థిక ఇబ్బందుల నుండి బయటపడతారు. మళ్ళీ వచ్చే ఏకాదశి వరకు అనగా మళ్ళీ వచ్చే ముక్కోటి ఏకాదశి వరకు డబ్బుకు లోటు రాదు, రాజయోగం పడుతుంది. ముక్కోటి ఏకాదశి రోజు బియ్యం డబ్బాలో ఇది ఒక్కటి వేస్తే సంవత్సరం అంతా కూడా మీ ఇంట్లో ధనానికి ధాన్యానికి లోటు రాకుండా ఉంటుంది. ఈ పరిహారం చాలా చక్కగా ఉపయోగపడుతుంది, మంచి ఫలితాలను తెచ్చిపెడుతుంది. అంతేకాదు ముక్కోటి ఏకాదశి రోజు బియ్యం డబ్బాలో ఇది వేస్తే లక్ష్మీ నారాయణుల అనుగ్రహం మీపై మెండుగా ఉంటుంది. మరి ఇంతకీ ఈ ముక్కోటి ఏకాదశి రోజున బియ్యం డబ్బాలో ఏం వేస్తే తరతరాలకి తరగని ఐశ్వర్యం వస్తుందన్న విషయాన్ని ఇప్పుడు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఫస్ట్ అయితే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి. ముఖ్యంగా ఈ ముక్కోటి ఏకాదశి రోజున లక్ష్మీ నారాయణులను తులసి ఆకులతో లేదా తులసి మాలతో పూజించాలి. పూజ గదిలో లక్ష్మీనారాయణ ఫోటో ముందు తులసి ఆకును పెట్టాలి. అలా పెట్టడం వలన జన్మల పాపాలు పోతాయి, కోటి జన్మల పుణ్యం వస్తుంది. కానీ ఎప్పుడైనా సరే తులసి ఆకులను పూజ చేసే చెట్టు నుండి కొయ్యకూడదు. పూజలు చేయనుండి చెట్టు నుండి ఆకులు కొయ్యాలి. కనుక ఈ ఒక్క విషయాన్ని గుర్తుపెట్టుకొని ఈరోజు తులసి ఆకులతో స్వామివారిని అర్చిస్తే సకల పాపాలు పోతాయి. అలాగే ఈ ముక్కోటి ఏకాదశి రోజు పొరపాటున కూడా బెల్లాన్ని, ఉసిరికాయలను, నువ్వులను వేరే వారి చేతికి ఫ్రీగా ఇవ్వవద్దు. అలా ఇస్తే దరిద్రం పడుతుంది, లేనిపోని కష్టాలు వస్తాయి, అప్పుల పాలైపోతారు. కనుక ఈరోజు ఈ 3 వస్తువులను వేరే వారి చేతికి ఫ్రీగా ఇవ్వవద్దు. ఈ వస్తువులను బయట షాప్ నుండి కూడా కొని తెచ్చుకోవచ్చు, కానీ అప్పుగా కొని తెచ్చుకోకూడదు, అప్పుగా ఇవ్వకూడదు, తీసుకోకూడదు. కనుక ఈ విషయాన్ని అందరూ గుర్తుపెట్టుకోండి. అలాగే ఈ ముక్కోటి ఏకాదశి రోజున ఆడవారు తలలో పసుపు రంగు పూలను, అంటే చామంతి పూలు కానీ, పసుపు గులాబీ పూలు కానీ, ఇలా ఏదో ఒక పువ్వును, పసుపు రంగులో ఉండే పువ్వును తలలో పెట్టుకోండి. అలా పెట్టుకుంటే సంవత్సరం అంతా కూడా సంతోషంగా ఉండగలుగుతారు. దీర్ఘ సుమంగళి యోగం కలుగుతుంది. లక్ష్మీదేవి అనుగ్రహంతో అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి. ప్రతి మాసంలో మనకు 2 ఏకాదశులు వస్తాయి. అంటే సంవత్సరానికి 24 ఏకాదశులు వస్తాయి. అయితే ప్రతి ఏకాదశికి ఒక ప్రత్యేకత ఉన్నది. అలాగే ధనుర్మాసంలో వచ్చే ఏకాదశిని వైకుంఠ ఏకాదశిగా, ముక్కోటి ఏకాదశిగా పురాణాలు తెలిపాయి. శ్రీ వైకుంఠ ఏకాదశి పరమ పవిత్రమైన దినము. సకల జగత్తుకు సృష్టి స్థితి లయకారకుడైన శ్రీమన్నారాయణుడికి ప్రీతిపాత్రమైన సుదినము కదా ఇదే. ఈరోజు ఉపవాసం ఉంటే సంవత్సరంలో వచ్చే అన్ని ఏకాదశులలో ఉపవాసం ఉన్న ఫలితం లభిస్తుందని విష్ణు పురాణం చెప్తుంది. మన సాంప్రదాయంలో ముక్కోటి ఏకాదశికి ఎంతో ప్రాముఖ్యత ఉంటుంది. ఈ ఏకాదశి రోజున ఎవరైతే ఉపవాసాన్ని పాటిస్తారో వారికి ఎన్ని బాధలు, కష్టాలు ఉన్నా అవన్నీ కూడా తొలగిపోతాయి. లక్ష్మీదేవి అనుగ్రహంతో పాటు విష్ణుమూర్తి అనుగ్రహం కూడా కలుగుతుంది. ఈ ఏకాదశి రోజు ఎవరైతే ఉపవాసం ఉండి రోజంతా లక్ష్మీ నారాయణుల నామస్మరణతో గడుపుతారో అలాంటి వారికి లక్ష్మీదేవి యొక్క అనుగ్రహంతో పాటు విష్ణుమూర్తి యొక్క అనుగ్రహం కూడా కలుగుతుంది.
అలాగే ఈ వైకుంఠ ఏకాదశి రోజు తులసి చెట్టు మొదట్లో నీళ్లు పోయకూడదని శాస్త్రం చెప్తుంది. అలా పోస్తే లేనిపోని కష్టాలు వస్తాయి. ఈ ఏకాదశి రోజు తులసి చెట్టు మొదట్లో నీటిని కాకుండా 3 చుక్కల పాలను పోయటం వలన ఆర్థిక సమస్యలు తీరి లక్ష్మీదేవి కటాక్షం కలుగుతుంది. ఎందుకంటే ఈరోజు లక్ష్మీదేవి కూడా ఉపవాసాన్ని పాటిస్తుంది. అందుకే లక్ష్మీ స్వరూపమైన తులసి చెట్టు మొదట్లో ఈరోజు 3 చుక్కల పాలను పోయాలి. అదేవిధంగా ఈ ఏకాదశి రోజు తప్పనిసరిగా ఒక్కసారైనా సరే ఇంట్లో శంఖాన్ని ఊదాలి. శంకు శబ్దం ఎక్కడ ఉంటుందో అక్కడ లక్ష్మీ నారాయణులు ఉంటారని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. కనుక ఈరోజు ఒక్కసారైనా సరే ఈరోజు శంఖాన్ని ఊదండి. ఒకవేళ మీ దగ్గర శంఖం లేకపోతే ఈ ఏకాదశిలోపు ఒక్క శంఖాన్ని తెచ్చి పూజ గదిలో పెట్టుకోండి. ఏకాదశి రోజు ఆ శంఖాన్ని ఒక్కసారి ఊదండి, శుభాలను పొందుతారు. ఇక ఈ ముక్కోటి ఏకాదశి రోజు బియ్యం డబ్బాలు దీన్ని పెడితే చాలు, కూర్చొని తిన్న తరగని ఆస్తి వస్తుందని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. ప్రతి ఒక్కరి ఇంట్లో బియ్యం డబ్బా ఉంటుంది. బియ్యం డబ్బాలో బియ్యాన్ని స్టోర్ చేసి ఉంచుతారు. కొందరు సంవత్సరానికి ఒక్కసారి బియ్యాన్ని తెచ్చి స్టోర్ చేసి పెట్టుకుంటూ ఉంటారు. ఇంకొందరు నెలకు ఒకసారి తెచ్చి పెట్టుకుంటూ ఉంటారు. మరికొందరు వారానికి ఒక్కసారి 4 కేజీలు లేదా 5 కేజీల బియ్యం కూడా కొని తెచ్చుకుంటూ ఉంటారు. బియ్యాన్ని మనం అన్నపూర్ణాదేవి స్వరూపంగా కూడా ఒక దేవతలాగా పవిత్రంగా చూసుకోవాలి. ఎందుకంటే మనం బియ్యం లేకుండా బ్రతకలేము గనక బియ్యానికి కూడా రెస్పెక్ట్ ఇవ్వాలి. బియ్యాన్ని ఎప్పుడూ నేల మీద వంపకూడదు. ఒకవేళ అనుకోకుండా వలికిన చేతితో ఎత్తాలి కానీ చీపిరితో తుడకూడదు. మన పూర్వం రోజులలో అందరూ ఎవరికి వారే బియ్యం పండించుకునేవారు. పంట చేతికి వచ్చాక బియ్యం వచ్చిన తర్వాత ఆ బియ్యంలో కొంత భాగాన్ని దేవాలయాలకు ఇచ్చేవారు. లేదా కొన్ని బియ్యం తీసి ముందే ఏదైనా తీపి పదార్థం వండి అందరికీ పంచిపెట్టేవారు. ఇప్పటికీ కూడా చాలామంది రైతులు బియ్యం చేతికి రాగానే కొంత బియ్యాన్ని గుడిలో కానీ లేదా పేదవారికి కానీ ఇస్తూ ఉన్నారు. కొత్త బియ్యంతో తీపి పదార్థం వండి అందరికీ పంచుతూ ఉన్నారు. ఇలా చేస్తే భగవంతుడి అనుగ్రహం కలుగుతుంది. ఇక పంటలేమీ పండించని వారు ఖచ్చితంగా బియ్యాన్ని నెలకొకసారి కొని తెచ్చుకునేవారు. ఏం చేయాలి అంటే బియ్యం కొని ఇంటికి తెచ్చుకోగానే ఆ బియ్యంలో ఒక చిన్న గ్లాసుడు బియ్యం తీసి ఏదైనా ఒక తీపి పదార్థం చేసి దేవుడికి నివేదించి ఆ ప్రసాదాన్ని మీ ఇంటి చుట్టుప్రక్కల ఉండే చిన్న పిల్లలకు పంచి మీరు కూడా తింటే మంచిది. ఇలా బియ్యాన్ని తెచ్చుకున్నప్పుడు ఈ చిన్న పని చేయడం వలన మహాపుణ్యం వస్తుంది. ఇక ముక్కోటి ఏకాదశి రోజు బియ్యం డబ్బాలో ఏం చేయాలనే విషయానికి వస్తే చాలామంది బియ్యాన్ని స్టీల్ డబ్బాలోనే స్టోర్ చేస్తూ ఉంటారు. మీరు స్టీల్ డబ్బాలో స్టోర్ చేసిన లేదా ఏ ఇతర లోహంతో చేసిన డబ్బాలో చేసుకున్నా సరే ఆ డబ్బాలో ఈ మూటను వేయండి. ముందు ఒక పసుపు రంగులో ఉండే వస్త్రాన్ని తీసుకోండి. ఆ వస్త్రంలో 4 ఎండుమిరపకాయలు వేయండి. అలాగే ఒక వెల్లుల్లిపాయను కూడా వేయండి. అంటే వెల్లుల్లిపాయకు రెబ్బ తీసి కాకుండా మొత్తం వెల్లుల్లిపాయను వేసేయండి. వీటితో పాటు 11 రూపాయల చిల్లరను వేయండి. అంటే రూపాయి, 2 రూపాయలు, 5 రూపాయలు, 10 రూపాయలు, 20 ఇలా ఏ కాంబినేషన్స్లోనైనా సరే వేయవచ్చు. 11 రూపాయలు వేడి తర్వాత ఈ ఎండుమిరపకాయలను, వెల్లుల్లిపాయలను, 11 రూపాయల నాణాలను కలిపి చిన్న మూటలాగా కట్టేయండి. ఈ మూటను తీసుకొని వెళ్ళి మీ బియ్యం డబ్బాలో వేయండి. ఆ బియ్యంలో చిన్న గొయ్యిలాగా తీసి కప్పేయండి. ముక్కోటి ఏకాదశి రోజు ఉదయం లేచినప్పటి నుండి రాత్రి పడుకునేలోపు ఎప్పుడైనా సరే ఈ పరిహారాన్ని చేసుకోవచ్చు. ఇలా చేయడం వలన ధనలాభం కలుగుతుంది. తరతరాలకు తరగని ఐశ్వర్యం వస్తుంది. సంవత్సరం వరకు ధనధాన్యాలకు లోటు రాదు. లక్ష్మి అనుగ్రహం కలుగుతుంది. అంతేకాదు కొందరు ఎంత కష్టపడి వంట చేసినా రుచి పచి ఉండదు. అలాంటి వారు ఈ పరిహారం చేసుకుంటే మీ వంటల్లో రుచి కూడా పెరుగుతుంది. దరిద్ర దేవత దృష్టి పడకుండా ఉంటుంది. ఇలా బియ్యంలో పెట్టిన మూటను 6 నెలల వరకు తీయవలసిన పని లేదు. ఒకవేళ బియ్యం నిండుకున్న ఈ మూటను మాత్రము అలా బియ్యం డబ్బాలో ఉంచేసి మళ్ళీ బియ్యం పోసుకోవచ్చు. 6 నెలల తర్వాత ఈ మూటను తీసి దానిలోని 11 రూపాయలను ఎవరికైనా సరే దానంగా ఇచ్చేసి ఎండుమిరపకాయలను, వస్త్రాన్ని, వెల్లుల్లిపాయలను తీసి ఏదైనా చెట్టు మొదట్లో పడేయండి.
ఈ పరిహారాన్ని ప్రతి సంవత్సరం ముక్కోటి ఏకాదశి రోజు చేసుకోవచ్చు. ఇలా చిన్న పరిహారం వలన చాలా అద్భుతాలు జరుగుతాయి. ధన సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి. ధనలాభం కలుగుతుంది. తరతరాలకు తరగని ఐశ్వర్యం వస్తుంది. కాబట్టి అందరూ కూడా ఈ ముక్కోటి ఏకాదశి రోజు బియ్యం డబ్బాలో ఇది వేసి శుభ ఫలితాలను పొంది సంతోషంగా జీవించండి. చాలామంది బియ్యం విషయంలో చాలా అశ్రద్ధ చేస్తూ ఉంటారు. బియ్యాన్ని ఎక్కువగా వండి ఆ వండిన అన్నాన్ని వృధా చేస్తూ ఉంటారు. అలా పొరపాటున కూడా చేయకూడదు. కాదని అలా అన్నాన్ని వృధా చేస్తే అన్నపూర్ణాదేవి యొక్క ఆగ్రహానికి గురి కావాల్సి వస్తుంది. ఆ దేవికి ఆగ్రహం వస్తే ఇంట్లో ఒక్క మెతుకు కూడా మిగలదు. బియ్యానికి మరియు ధనానికి చాలా కరువు వస్తుంది. మన ఇంటి బియ్యంలో అన్నపూర్ణాదేవి, లక్ష్మీదేవి ఇద్దరు కూడా కొలువై ఉంటారు. వారి అనుగ్రహంతో మన కడుపు నిండా తినాలి అన్న, మనకు నచ్చిన జీవితాన్ని అనుభవించాలన్న సాధ్యమవుతుంది. వారి ఇద్దరి అనుగ్రహం ఎల్లవేళలా మనపై ఉండాలి అంటే తప్పకుండా బియ్యం విషయంలో ఈ నియమాలు పాటించాలి. బియ్యాన్ని కాలి కింద వేసి పొరపాటున కూడా తొక్కకూడదు. ముఖ్యంగా బియ్యం డబ్బాలు ఎప్పుడు కూడా బియ్యం నిండుగా ఉండాలి. బియ్యం అయిపోయే వరకు చూడకూడదు. బియ్యం డబ్బా పరిశుభ్రంగా ఉండాలి. బియ్యం డబ్బా చుట్టూ కూడా చాలా శుభ్రంగా ఉండాలి. డస్ట్ వంటిది లేకుండా చూసుకోవాలి. బియ్యాన్ని ఎప్పుడు కూడా పవిత్రంగా భావించాలి. ప్రతినిత్యము బియ్యం కడిగే సమయంలో శివ పార్వతులను తలుచుకోవాలి. మీరు ప్రతిరోజు కూడా ఒక గుప్పెడు బియ్యాన్ని తీసి పక్కన పెట్టేసి మీరు ఓం నమః శివాయ అనుకొని ఆ పక్కన పెట్టిన బియ్యాన్ని ఒక నెల రోజుల తర్వాత ఎవరికైనా సరే దానంగా ఇస్తే నెల రోజుల పాటు అన్నదానం చేసినంత పుణ్యం కలుగుతుంది. ఇక బియ్యం అనేటివి చాలా పవిత్రమైనటువంటి కనుక బియ్యాన్ని, బియ్యం డ్రమ్ములను, బియ్యం బస్తాలను ఎప్పుడు కూడా నైరుతి దిక్కులో పెట్టుకోవాలి. నైరుతి దిక్కులో బియ్యాన్ని పెట్టుకోవడం వల్ల ఇంట్లోకి లక్ష్మీ కుబేరుల యొక్క అనుగ్రహం వస్తుంది. అంటే అలా లక్ష్మీ కుబేరుల అనుగ్రహంతో ధనవంతులుగా మారే అవకాశం కూడా వస్తుంది. కనుక బియ్యం విషయంలో ఈ నియమాలను తప్పకుండా పాటించండి. అలాగే బియ్యం డబ్బాలో ఇది వేసి ధనానికి, ధాన్యానికి లోటు లేకుండా ఆనందంగా జీవించండి. ఇది అంతే పెద్ద ఏకాదశి. మనకు సంవత్సరంలో మొత్తం 24 ఏకాదశులు వస్తాయి. ఆ ఏకాదశులన్నిటిలోకెల్లా ఈ ముక్కోటి ఏకాదశికి అతిపెద్దది. అయితే ముక్కోటి ఏకాదశిలోపు లేదా ముక్కోటి ఏకాదశి రోజున మందార ఆకుతో ఒక పరిహారం చేస్తే చాలు. భూములు, స్థలాలు కొంటూనే ఉంటారు. ఇళ్ళ స్థలాలను కూడా కొనుక్కోగలుగుతారు. మందార ఆకుతో ఇలా చేసుకోవడం వలన మీరు కోరుకున్నది కొనుక్కోగలుగుతారు. మందార ఆకు అనేది చాలా అద్భుతమైన ఆకు, పరమ పవిత్రమైన ఆకు. మందార ఆకులో లక్ష్మీదేవి, భూదేవి ఉంటారు. అందుకే మందార ఆకుతో పరిహారం చేసుకుంటే వారి అనుగ్రహం కలిగి భూములు కొనుక్కునే యోగాలను పొందుతారు. కాబట్టి ముక్కోటి ఏకాదశి రోజు లేదా ముక్కోటి ఏకాదశిలోపు మందార ఆకుతో ఈ పరిహారం చేసుకోండి. భూములు, స్థలాలు, ఇల్లు కొనుక్కునే యోగాలను పొందండి. మరి ఇంతకీ ముక్కోటి ఏకాదశి రోజు మందార ఆకుతో ఏం చేయాలనే విషయాన్ని ఇప్పుడు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. మందార ఆకుతో ఒక చిన్న పరిహారం చేస్తే చాలు. ఇళ్ళ స్థలాలు, భూములు, పొలాలు కొనుక్కునే యోగాలు వస్తాయని శాస్త్రాలు చెప్తున్నాయి. చాలామంది ఇంటిని లేదా ఇళ్ళ స్థలాలను లేదా భూములను లేదా పొలాలను కొనుక్కోవాలని అనుకుంటూ ఉంటారు. కానీ ఎంత ప్రయత్నం చేసినా కొనలేరు. కొంతమంది దగ్గర చేతులు డబ్బులున్న ఇల్లు, భూములు కొనలేరు. ఏదో ఒక ఆటంకం వచ్చి కొనకుండా ఆగిపోతారు. మరికొంతమంది దగ్గర ధనం ఉండదు. సరిపడ ధనం లేక ఇల్లు, భూములు కొనలేక బాధపడిపోతుంటారు. ఎప్పుడు కిరాయి ఇళ్లల్లో ఉంటూ ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొంటూ ఉంటారు. ఎప్పుడు ఇల్లు కట్టుకుంటాము లేదా ఇల్లు కొనుక్కుంటాము అని ఎదురు చూస్తూ ఉంటారు. మనిషి అన్నాక అందరికీ కోరికలుంటాయి. సొంత ఇల్లు కొనుక్కోవాలని లేదా కట్టుకోవాలని అందరూ కోరుకుంటూ ఉంటారు. లేదా భూములు కొనుక్కొని ఆ భూమి మీద ఇల్లు కట్టుకోవాలని కోరుకుంటూ ఉంటారు. కానీ భూములు కొనుక్కోలేక, ఇల్లు కొనుక్కోలేక ఎంతో బాధపడుతూ ఉంటారు. అలాగే కొంతమంది రైతులు పొలాలు కొనాలని అనుకుంటూ ఉంటారు. కానీ ఎంత కష్టపడినా పొలాలు కొనలేరు. భూములు, జాగాలు, ఇళ్ళ స్థలాలు, పొలాలు కొనాలని కోరుకునే వారందరూ కూడా ఈ ఏకాదశి రోజు మందార ఆకుతో ఈ పరిహారం చేసి చూడండి. ఖచ్చితమైన ఫలితాలు వస్తాయి. అంతేకాదు ఇల్లు, భూములు అమ్ముడుపోవటం లేదని బాధపడేవారు కూడా ఈ పరిహారం చేసుకోండి. ఖచ్చితంగా భూములు కానీ, ఇల్లు కానీ అమ్ముడుపోతాయి. అది కూడా మంచి రేటుకే అమ్ముడుపోతాయి. మందార ఆకు గురించి, చెట్టు గురించి మనం ప్రత్యేకించి చెప్పుకోవాల్సిన అవసరమే లేదు.
మందార చెట్టు అనేది దేవతా వృక్షంగా పరిగణించబడుతుంది. మందార చెట్టు ఏ ఇంట్లో ఉంటుందో అక్కడ దేవతలు ప్రవేశిస్తూ ఉంటారని పురాణాలు చెప్తూ ఉన్నాయి. శాస్త్రాల ప్రకారం మందార చెట్టు ఎక్కడైతే ఉంటుందో అక్కడ దేవతలు నివసిస్తూ ఉంటారు. అందుకే మన ఇంట్లో మనం మందార చెట్టును పెంచుకుంటూ ఉంటాం. మందార చెట్టు అనేది చాలా పవిత్రమైనది. ఉదయం లేవగానే మందార చెట్టును చూస్తే చాలా మంచిదని కొన్ని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. మందార ఆకు చాలా పవిత్రమైనది. ప్రకృతి అనుగ్రహం సంపూర్ణంగా దానికి లభిస్తుంది. మనం చిన్న మందార కొమ్మని తెచ్చి పాతితే అదే మందార చెట్టుగా చక్కగా అంటే ఎదిగిపోతుంది. ఇంకా మందార ఆకు పరిహారం చేసుకోండి. ఈ మందార ఆకు పరిహారం అనేది ఖచ్చితంగా మంచి ఫలితాలను తెచ్చిపెడుతుంది. మందార ఆకు ప్రకృతిలోనిది. ఈ ఆకు బెస్ట్ ఆకుగా పరిగణించబడుతుంది కాబట్టి మందార ఆకు చాలా కూడా పవిత్రతను కలిగి ఉంటుంది. మన జీవితంలో ఉండే సగానికి సగం దరిద్రాలు తీసుకోవాలనుకున్నా, మనకు అన్ని విధాలుగా కూడా బాగా కలిసి వచ్చి మన జీవితం ఆరిపోవాలన్నా సరే తప్పక ఈ ఏకాదశి రోజు ఆచరించాలి. ఈ పరిహారం మన సిద్ధశాస్త్రంలో చెప్పబడ్డ పరిహారం. ఇది అత్యంత శక్తివంతమైన పరిహారం. ఈ పరిహారం ద్వారా మంచి మేలు చేకూరుతుంది. ముందుగా ఈ ముక్కోటి ఏకాదశి రోజు మీకు దగ్గరలో ఉన్న మందార చెట్టు దగ్గరికి వెళ్ళేసి మందార చెట్టును తాకి మనసులోని సంకల్పం చెప్పుకోండి. మా అవసరం కోసం మేము ఈ ఆకు తీసుకెళ్తున్నాము. ఈ ఆకు వల్ల మాకు మంచి జరగాలి, మా పరిహారం సిద్ధించాలి అని సంకల్పం చెప్పుకొని మందార ఆకును తెచ్చుకోండి. అలా తీసుకున్న తర్వాత ఆకును క్లీన్ చేసుకోండి. ఈరోజు ఇంట్లో వెంకటేశ్వర స్వామిని కానీ లేదా విష్ణుమూర్తిని కానీ లేదా మీ ఇష్ట దైవాన్ని కానీ పూజించుకున్న తర్వాత సింపుల్గా దీపారాధన చేసేసుకున్న తర్వాత ఈ మందార ఆకు పరిహారం చేసుకోవాలి. ఒక మందార ఆకును తీసుకొని ఈ ఆకును దేవుడి ఫోటో ముందు పెట్టి ఆకు మీద ఎర్రపప్పు వేయండి. దీన్ని మైసూర్ పప్పు అని కూడా అంటారు. ఈ పప్పును మందార ఆకు పైన ఒక స్పూన్ పోసేయండి. ఆ తర్వాత అందులో కొంచెం బెల్లాన్ని పెట్టండి. అంటే చిన్న బెల్లం ముక్క పెట్టండి. ఆకు మీద పట్టినంత బెల్లాన్ని పెట్టండి. బెల్లము ఎర్రపప్పు ఈ రెండు కలిసి కొన్ని గ్రహస్థితులను మెరుగుపరుస్తాయి. మన జీవితం కొన్నిసార్లు అంధకారంగా మారిపోతుంది. కొన్నిసార్లు మనం ఇబ్బందులను ఎదుర్కొంటూ ఉంటాము. కొనాలి అనుకున్నది కొనలేక జీవితంలో సుఖం మిగిలిపోతుంది. జీవితం నరకం కంటే కూడా హీనంగా మారిపోతుంటుంది. మనం కోరుకున్నది కొనుక్కోలేక, మనం అనుకున్నది జరగక ఎంతో బాధపడుతుంటాము. చాలామందికి ఇల్లు, భూములు కొనుక్కోవాలని ఉంటుంది. ఎందుకంటే ఇల్లులు కానీ భూములు కానీ లేకపోతే అందరూ ఎంతో చులకనగా చూస్తారు. మీరు సొంత ఇల్లు లేదా కనీస స్థలమైన లేదా అని అవమానిస్తూ ఉంటారు. బంధువులు కూడా చాలా చులకనగా చూస్తూ ఉంటారు. అందుకే అందరూ భూములు, ఇల్లు కొనుక్కోవాలని అనుకుంటూ ఉంటారు. మరి అలా భూములు, ఇళ్ళ స్థలాలు కొనుక్కోవాలంటే తప్పక ఈ పరిహారం చేయండి. మందార ఆకు మీద ఎర్రపప్పును, చిన్న బెల్లం ముక్కను పెట్టండి. దేవుడు ముందు వెంకటేశ్వర స్వామి ఫోటో ముందు పెట్టండి. ఎందుకంటే ఎర్రపప్పు మన కోరికలను తీర్చే శక్తి ఎర్రపప్పుకు ఉంటుంది. దరిద్రాన్ని తరిమి ధనాన్ని ఆకర్షిస్తుంది. ఎర్రపప్పు అలాగే బెల్లం భూమికి సంబంధించినది. బెల్లంతో పరిహారాలు చేస్తే గ్రహాలు అనుగ్రహించి భూములు కొనుక్కునే యోగాలు వస్తాయి గనక ఈ రెండింటిని మందార ఆకు మీద వేయండి. ఆ తర్వాత దేవుడికి మీ కోరికని చెప్పుకోండి. దేవుడా, మేము భూములను, ఇళ్ళ స్థలాలను కోరుకునే యోగ్యత ఇవ్వు దేవుడా. మేము కూడా స్థలాలను కొనుక్కొని ఇల్లు కట్టుకొని అందరిలాగా ఆనందంగా జీవించేలాగా చూడు దేవుడా అని సంకల్పం చెప్పుకోండి. మందార ఆకును ఇక కదపకుండా అక్కడే వదిలేయండి. 24 గంటల పాటు అక్కడే వదిలేయండి. 24 గంటల తర్వాత ఈ మందార ఆకును తీసేసి దానిలోని పప్పును, బెల్లాన్ని మందార ఆకుతో సహా గోమాతకు పెట్టేయండి. గోవుకు పెట్టడం వల్ల సకల దేవతల అనుగ్రహం కలిగి మీ కోరిక ఖచ్చితంగా నెరవేరుతుంది. గ్రహాలు అనుకూలంగా మారిపోతాయి. భూములు, స్థలాలు, ఇల్లు, పొలాలు కొనుక్కునే యోగాలు వస్తాయి. ఒకవేళ మీకు దగ్గరలో గోమాత లేకపోతే పప్పును, బెల్లాన్ని పక్షులకు లేదా కాకులకు వేసేయండి. మందార ఆకును నీటిలో వదిలిపెట్టేయండి. ఈ ఏకాదశి రోజున నమ్మకంగా ఈ పరిహారం చేసుకోండి. ఖచ్చితమైన ఫలితాలు వస్తాయి. త్వరలోనే అంటే 2 లేదా 3 నెలల్లోనే మీరు ఫలితాలను స్వయంగా అనుభవిస్తారు. అంటే కావలసినంత ధనం సమకూరి ఎటువంటి ఆటంకాలు లేకుండా భూములు, ఇల్లు, బంగ్లాలు కొనుక్కోగలుగుతారు.
చాలా మంచి ఫలితం వస్తుంది. కనుక ప్రతి ఒక్కరు కూడా మందారాకుతో ఈ పరిహారం చేసి మంచి లాభాలు పొందండి. ముక్కోటి ఏకాదశి రోజు వైకుంఠ వాకిళ్ళు తెరుచుకొని ఉంటాయని, వైష్ణవాలయాలలోని ఉత్తర ద్వారం వద్ద భక్తులు తెల్లవారుజామునే వేచి ఉంటారు. మామూలు రోజులలో దేవాలయాల్లో ఉత్తర ద్వారాలు మూసి ఉంచుతారు. కానీ ఈరోజు ఆ ఉత్తర ద్వారం గుండా వెళ్ళి స్వామిని దర్శనం చేసుకుంటారు. తిరుమల తిరుపతిలో కూడా ఈరోజు వైకుంఠ ద్వారం పేరిట ఉన్న ఉత్తర ద్వారాన్ని తెరిచి ఉంచుతారు. ఇలా ఈరోజే ఎందుకు ఉత్తర ద్వారాన్ని తెరిచి చేసుకుంటారో తెలియాలంటే ఒక పురాణ కథను వినాలి. పూర్వకాలంలో సమస్త లోకాలు జలమయమై ప్రళయకాలమై ఉన్న సమయంలో శ్రీ మహావిష్ణువు రావి ఆకుపై తేలి ఆడుతూ ఉన్నాడు. అప్పుడు శ్రీ మహావిష్ణువు తన నాభి నుండి బ్రహ్మదేవుణ్ణి సృష్టించాడు. ఆ బ్రహ్మదేవుడికి సమస్త వేదాన్ని అందించాడు. ఆ వేద సంపదతో ఈ సృష్టిని ప్రారంభించమని విష్ణువు బ్రహ్మదేవుడికి చెప్పాడు. బ్రహ్మ అలాగే చేశాడు. కానీ సృష్టి కార్యం ప్రారంభించిన తర్వాత బ్రహ్మలో అహంకారం మొదలైన తాను ఎవరో మర్చిపోయాడు. శ్రీ మహావిష్ణువుని లెక్క చేయలేదు. అప్పుడు శ్రీ మహావిష్ణువు చెవుల నుండి మధుకైటవులు అనే 2 రాక్షసులు ఆవిర్భవించారు. సాక్షాత్తు విష్ణువు నుండి ఆవిర్భవించారు కాబట్టి వీరికి విశేషమైన శక్తులు వచ్చాయి. ఈ మధుకైటకులు బ్రహ్మదేవుడిని హింసించడం మొదలుపెట్టారు. బ్రహ్మదేవుడు వారిని ఎదిరించి ఎన్నో సంవత్సరాలు యుద్ధం చేసి ఇక విసిగిపోయి నేను వీరిని సృష్టించలేదు, వీరు ఎక్కడి నుండి వచ్చారు అనే విషయాన్ని తెలుసుకున్నారు. అప్పుడు బ్రహ్మ అహంకారం తొలగి శ్రీ మహావిష్ణువు దగ్గరికి వెళ్ళి శరణు వేడారు. అప్పుడు శ్రీ మహావిష్ణువు ఇలా అన్నాడు, బ్రహ్మదేవ, అహంకారం వల్ల నీకు ఎన్ని కష్టాలు వచ్చాయో చూసావా? అయినా సరే నేను నిన్ను రక్షిస్తాను అని చెప్పి మధుకైటవులను పిలిచి వారితో ఇలా అన్నాడు, మానవులారా, మీరు నా నుండి ఆవిర్భవించారు కాబట్టి ఈ రాక్షస తత్వం వదిలి ఏదైనా మంచి వరం కోరుకోమని అంటాడు. కానీ మధుకైటవులు విష్ణువుతో మీరు మాకు వరం ఇవ్వటం ఏమిటి? మేమే నీకు వరం ఇస్తాము, కోరుకో అని అన్నారు. అప్పుడు వారి అహంకారం చూసి శ్రీ మహావిష్ణువు అయితే నేను నా కోరిక కోరుతున్నాను, మీరు నా చేతిలో చచ్చిపోండి అని కోరుకున్నాడు. దానికి మధుకైటకులు ఇలా అన్నారు, సరే అయితే మీ చేతులలో మేము మరణిస్తాము, కానీ నువ్వు మాతో ద్వంద్వ యుద్ధం చేయాలి అని చెప్పారు. శ్రీ మహావిష్ణువు దానికి అంగీకరించాడు. అస్త్రాలు లేకుండా చేతులతో పిడిగుద్దులతో వారి మధ్య యుద్ధం జరిగింది. అలా శ్రీ మహావిష్ణువు స్పర్శ తగిలి ఎంతో ఆనందం పొందారు. అప్పుడు మధుకైటకులకు ఒక ఆలోచన వచ్చింది. శరీరాన్ని తాకితేనే ఇంత ఆనందంగా ఉంటే వైకుంఠంలో ఉంటే ఇంకెంత ఆనందం వస్తుందో కదా అనుకుని శ్రీ మహావిష్ణువుతో మాకు ఒకే ఒక వరం కావాలి, మమ్మల్ని వైకుంఠ లోకాలకు తీసుకొని వెళ్ళండి, ఎప్పుడు మీతోనే ఉండే వరాన్ని ఇవ్వండి అని విష్ణుమూర్తిని కోరారు. అప్పుడు శ్రీ మహావిష్ణువు ఇలా అనుకున్నాడు, వీళ్ళు రాక్షసులు కాబట్టి వైకుంఠం తీసుకువెళ్ళడం న్యాయమేనా? లోకానికి ఇబ్బందికరంగా మారుతుందేమోనని ఆలోచించి వైకుంఠానికి ఉండే ఉత్తర ద్వారానికి తెరిపించాడు. ఆ ద్వారం గుండా శ్రీ మహావిష్ణువును దర్శించుకున్న మధుకైటకులకు ఆ శ్రీ మహావిష్ణువులో ఐక్యమయ్యారు. మధుకైటకులు విష్ణుమూర్తిలో లీనం అవుతూ మరో వరం కోరుకున్నారు. ఏ భక్తులైతే ముక్కోటి ఏకాదశి రోజు ఉత్తర ద్వారం నుండి మిమ్మల్ని స్మరిస్తూ మిమ్మల్ని దర్శనం చేసుకుంటారో వారికి కూడా మోక్షం ప్రసాదించమని కోరుకుంటారు. దానికి శ్రీ మహావిష్ణువు కూడా అంగీకరిస్తాడు. ముక్కోటి ఏకాదశి రోజు దేవతలు కూడా ఉత్తర ద్వారం గుండా స్వామి వారిని దర్శించుకొని మోక్షాన్ని పొందుతారు. అప్పటి నుండి ధనుర్మాసంలో వచ్చే మొదటి ఏకాదశి అయినటువంటి ముక్కోటి ఏకాదశి రోజు ఇలా భక్తులు ఉత్తర ద్వారం గుండా శ్రీ మహావిష్ణువును దర్శించుకొని మోక్షాన్ని పొందుతారు. ఇదే వైకుంఠ ద్వార దర్శనం వెనుక ఉన్న కథ. ఈరోజు విష్ణు సహస్రనామ పారాయణం చేయటం వలన సమస్త పాపాలు తొలగి భగవంతుడి అనుగ్రహం కలుగుతుంది. ఈరోజు ఉపవాసం ఉండి ఎవరైతే శ్రీ మహావిష్ణువును ఆరాధిస్తారో ఉత్తర ద్వారం దర్శనం చేసుకొని విష్ణు సహస్రనామ పారాయణం చేస్తారో వారికి తగిన దైవ అనుగ్రహం కలిగి మోక్షానికి మార్గం ఏర్పడుతుంది.
ముక్కోటి ఏకాదశి రోజు సూర్యోదయానికి ముందే నిద్రలేచి చక్కగా ఇంటిని శుభ్రపరచుకొని తలస్నానం చేసి శుచి అయిన వస్త్రాలను ధరించి ఇంటి ముందు ముగ్గులు, గడపకు పసుపు కుంకుమ రాసి పువ్వులతో అలంకరించి పూజా మందిరానికి మామిడి తోరణాలు కట్టి ముగ్గు వేసి పసుపు కుంకుమలతో అలంకరించాలి. పూజా మందిరంలోని విష్ణుమూర్తి పటాలకు పసుపు కుంకుమ చందనం వంటివి సుగంధ ద్రవ్యాలతో అలంకరించుకోవాలి. స్వామివారికి పూలు, తులసి దళాలను సమర్పించుకోవాలి. ముక్కోటి ఏకాదశి రోజున జాజి పూలతో అల్లిన మాలను విష్ణుమూర్తికి సమర్పిస్తే సర్వ పాపాలు తొలగిపోయి అష్టైశ్వర్యాలు లభిస్తాయి. అలాగే విష్ణుమూర్తికి నైవేద్యంగా పాయసం, తీపి పదార్థాలు, ఆకుపచ్చటి పండ్లను సమర్పించాలి. ఈ రోజున ఉపవాసం ఉంటే మంచి ఫలితం లభిస్తుంది. ముక్కోటి ఏకాదశి రోజున 12 గంటలలోపు పూజను పూర్తి చేయాలి. ఈ రోజున ఓం నమో నారాయణాయ అనే మంత్రాన్ని 108 సార్లు జపిస్తే మీకు అన్ని విజయాలే కలుగుతాయి. ఈ రోజున విష్ణుమూర్తి లేదా వెంకటేశ్వర స్వామి దేవాలయాన్ని దర్శించుకొని చాలా మంచిది. ఆషాఢ శుద్ధ ఏకాదశి రోజు జగదక్షణ చింతన అని యోగ నిద్రకు ఉపక్రమించిన శ్రీ మహావిష్ణువు మరల కార్తీక శుద్ధ ఉద్దాన ఏకాదశి నాడు మేల్కొని సర్వ దివ్య మంగళ విగ్రహంతో బ్రహ్మ, రుద్ర, మహేంద్రాది ముక్కోటి దేవతలకు తన దర్శన భాగ్యాన్ని ఈ వైకుంఠ ఏకాదశి నాడు అనుగ్రహిస్తాడు. అలా బ్రహ్మ ముహూర్త కాలంలో ముక్కోటి దేవతలు శ్రీ మహావిష్ణువును దర్శించుకునే సమయానికి దీనికి ముక్కోటి ఏకాదశి అని కూడా పేరు వచ్చింది. పరమ పవిత్రమైన ఈ రోజున ఉత్తర ద్వారం దర్శనంతో జన్మజన్మల పాపాలు తొలగిపోయి పుణ్యలోకాలను ప్రాప్తిస్తాయని అంటారు పెద్దలు. ముక్కోటి ఏకాదశి రోజు దేవుడిపై మనస్సును పెట్టి దేవుడికి దగ్గరగా ఉండడాన్ని ఉపవాసం అంటారు. దేవుడికి దగ్గరగా ఎలా ఉండాలో శాస్త్రాలలో చెప్పారు. ఏకాదశి అంటే ఏక ప్లస్ దశ అంటే 11 అని అర్థం. 5 జ్ఞానేంద్రియాలు, 5 కర్మేంద్రియాలు, ఒక మనసు, ఈ 11 ఉండడం బట్టే మన జీవితం ముందుకు నడుస్తుంది. ఈ 11 ఇంద్రియాలను పవిత్రంగా అదుపులో ఉంచుకోవడమే ఏకాదశి. నాలుక, ముక్కు, చెవి, కన్ను, చర్మం ఇవి 5 జ్ఞానేంద్రియాలు. వీటి వల్లే మనకు సెన్స్ తెలుస్తుంది. ఏకాదశి రోజు ఈ 5టిని పవిత్రంగా ఉంచుకోవాలి. నాలుకను పవిత్రంగా ఉంచుకోవడానికి మాంసం, మద్యం, తాంబూలం వేసుకోవడం, పరుల తిండిని ఏకాదశి రోజు పక్కన పెట్టేయాలి. అలాగే చెవి, ముక్కు, కన్ను, చర్మం వీటికి సంబంధించి కూడా పవిత్రంగా ఉండాలి. అంటే ఇరుగు పొరుగు వారి మీద చాడీలు వినకుండా, చూడకుండా ఉంటే అప్పుడు ఈ జ్ఞానేంద్రియాలను పవిత్రంగా ఉంచుకున్నట్లు అవుతుంది. అలాగే ఏకాదశి రోజు అసలు అభ్యంగన స్నానం చేయకూడదు. అంటే తలంటు స్నానం చేయకూడదు. ఎందుకంటే అది భోగదాయకం. అలాగే ఏకాదశి రోజు క్షవరం చేయించుకోకూడదు. వాక్కు, చేతులు, కాళ్ళు, మలద్వారం, మూత్రద్వారం ఈ 5 కర్మేంద్రియాలు. ఈ కర్మేంద్రియాలతో కూడా ఎటువంటి తప్పులు చేయకూడదు. అంటే పరులను నిందించకూడదు, బాధ పెట్టకూడదు. పాషాండులతో చర్చలకు, వాదనలకు దిగకండి. అలాగే దశమి రాత్రి నుండి ద్వాదశి రోజు పారాయణ చేసే వరకు బ్రహ్మచర్యం పాటించాలి. ఇలా ఈ తప్పులు చేయకుండా ఉండగలిగితే గనక జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు, మనసు ఇవన్నీ పవిత్రంగా ఉంటాయి. ఈ 11 ఇంద్రియాలను ఆధీనంలోకి తీసుకొని ఒకటిగా చేసి భగవంతుడిపై మనసును లగ్నం చేయడం ద్వారా జ్ఞానం లభిస్తుంది. ఈ ఏకాదశి రోజు ఉపవాసం ఉండడం వల్ల వైకుంఠవాసం కలుగుతుంది. ఈ భూమి మీద 33 కోట్ల మంది దేవతలు ఉండే ఈ రోజు ఉపవాసం ఉంటే మహాపుణ్యం. ముక్కోటి ఏకాదశి రోజు దేవతలు చాలా ప్రాముఖ్యత ఉంది. చాలామందికి ఈ ఉపవాసం ఎలా చేయాలో తెలియదు. ఎవరైతే ముక్కోటి ఏకాదశి రోజున ఉపవాసం ఉండాలని అనుకుంటారో వారు దశమి రోజు రాత్రి ఆహారం తినకుండా ఉండాలి. కేవలం అల్పాహారం మాత్రమే తీసుకోవాలి. అంటే బియ్యంతో చేసినవి కాకుండా అల్పాహారం మాత్రమే తీసుకోవాలి. ఇక ఏకాదశి రోజున పూర్తిగా ఉపవాసం ఉండాలి. ఈరోజు తులసి నీటిని మాత్రమే సేవిస్తూ ఉండాలి. ఇక ఈరోజు రాత్రి జాగరణం చేయాలి. జాగారం చేస్తున్న సమయంలో విష్ణు సహస్రనామ పారాయణం, విష్ణుమూర్తికి సంబంధించిన కథలను చదువుకుంటూ ఉండాలి. మరుసటి రోజు అంటే ద్వాదశి నాడు మళ్ళీ శ్రీహరిని దర్శించుకొని ఉపవాస దీక్షను విరమించాలి. ద్వాదశి రోజు ఒక బ్రాహ్మణుడికి ఆహారం పెట్టిన తర్వాత
మీరు ఆహారాన్ని తీసుకోవాలి. అప్పుడే ఉపవాస దీక్ష ఫలితం దక్కుతుంది. అలాగే ఈ రోజున ఆవులను పూజిస్తే విశేష ఫలితాలు కలుగుతాయని పండితులు చెప్తున్నారు. ముక్కోటి ఏకాదశి రోజు అసలు ఏమీ తినకుండా ఉండలేని వారికి శాస్త్రం ఒక సలహా ఇచ్చింది. అదేమిటి అంటే ఏకాదశి రోజున పండ్లు, పచ్చిపాలు, ద్రవ పదార్థాలు తీసుకోవచ్చు. ఈరోజు నరకాసురుడు అనే రాక్షసుడు బియ్యంలో ఉంటాడని పెద్దలు అంటుంటారు. కాబట్టి బియ్యంతో కూడుకొని ఉన్నటువంటి ఎటువంటి పదార్థాలైనా సరే ఏకాదశి రోజు తినకూడదు. ఇక ఈ రోజున గుడిలో పెట్టే నైవేద్యము పండ్లు, పాలు, ద్రవ పదార్థాలు తీసుకోవచ్చు. కానీ వీటిని మితంగా తీసుకోవాలి. తినవచ్చు అన్నారు కదా అని కడుపు నిండా తినకూడదు. ఇక ఈరోజు చిన్నపిల్లలు, గర్భిణీ స్త్రీలు, వృద్ధులు, ఆరోగ్య సమస్యలు ఉన్నవారు ఉపవాసం చేయకపోయినా ఏమీ కాదు. వీరు పూజ, దేవాలయ దర్శనం చేసుకోవడం చాలా మంచిది. ఇదండి ఈరోజు వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. కాబట్టి పసుపు, కుంకుమ, చందనం వంటి సుగంధ ద్రవ్యాలతో అలంకరించుకోవాలి. స్వామివారికి పువ్వులు, తులసి దళాలను సమర్పించుకోవాలి. ముక్కోటి ఏకాదశి